నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. పవన్ కళ్యాణ్ గారి తెలంగాణ సభ ఏ రేంజ్ రచ్చరాజేసిందో మనం చూస్తూనే ఉంటున్నాము. దానికి సంబంధించి అనేక రకాల కామెంట్స్ వింటూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో దివంగత గద్దర్ గారి గురించి ఒక కమెంట్ స్టేట్మెంట్ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేయడం జరిగింది. ఏంటంటే ఆయనతో ఉన్న అనుబంధం ఏంటి అనేది గద్దర్ గారు కూడా అనేక సందర్భాల్లో ఏరావరే అనుకునేంత చనువు, నా తమ్ముడు నా కోసం ఎప్పుడు నిలబడతారు అంటూ కూడా గద్దర్ గారు చాలా వీడియోలు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ పాసం యాదగిరి గారు అంటే తెలంగాణ ఉద్యమంలో ఆయన వన్ ఆఫ్ ద రోల్ పోషించిన విషయం తెలిసిందే. ఒక ఛానల్ ఇంటర్వ్యూకి ఆయన ఇస్తూ నిన్న కమెంట్స్ చేసిన నేపథ్యంలో అసలు గద్దర్ గారితో పవన్ కళ్యాణ్ గారు కావాలని స్నేహం చేశారు, పరిటాల రవితో ఉన్న గొడవల్ని సద్దుమణగొట్టుకోవడానికి గద్దర్ గారిని ఆయన వాడుకునే నేపథ్యంలో ఆయనతో ఫ్రెండ్షిప్ చేశారు. ఎందుకంటే పరిటాల రవి తండ్రి శ్రీరాములయ్య గద్దర్ గారికి అంటే నక్సలైట్ నేపథ్యం కాబట్టి తెలుసు. ఈ నేపథ్యంలో రాయబారిగా పంపించేందుకు మేము వెళ్ళి మాట్లాడాము అంటూ ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి ఎంతవరకు నిజం ఇది? ఇక్కడ గతంలో ఈ అంశానికి సంబంధించి అనేక రకాల కథనాలు కూడా అంటే పరిటాల రవి గారికి పవన్ కళ్యాణ్ గారికి మధ్య ఏం జరిగిందన్న విషయాన్ని కూడా చాలా రకాల కథనాలు మనం చూడటం జరిగింది. గద్దర్ గారితో ఉన్న అనుబంధం ఏంటి, పాసం యాదగిరి గారు చేసిన కామెంట్స్ ఎంతవరకు నిజం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే. గద్దర్ గారికి నేను కార్ ఇచ్చాను, ల్యాండ్ ఇచ్చాను, ఆయనతో నేను ఎంత అనుబంధంగా మెదిలాను అన్న విషయము మాకు తెలిసిన వాళ్ళందరికీ తెలుసు. అలాగే ఇప్పుడు మన మధ్య లేకపోయినా గద్దర్ గారికి తెలుసు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దానికి పాసం యాదగిరి గారు ఇంకొక కౌంటర్, అసలు రిలేషన్ అనేది స్టార్ట్ చేసింది పవన్ కళ్యాణ్ గారు. ఆయన పిలిస్తే ఆయన ఇంటికి మేమే 2-3 సార్లు వెళ్ళాము, ఇది స్టోరీ అని చెప్పాము, పరిటాల రవి దగ్గరికి తీసుకెళ్లి మాట్లాడిచ్చాము అంటూ ఒక కోణాన్ని తెర మీద తీసుకురావడం జరిగింది. అవాస్తవం అండి పూర్తిగా. అంటే పాసం యాదగిరి గారు అంటే నాకు చాలా గౌరవం. ఎందుకంటే మొన్న 11 రోజుల పాటు హైదరాబాద్ పుస్తక మహోత్సవంలో ప్రతిరోజు పాసం యాదగిరి గారి యొక్క స్థాయి కావచ్చు, వారి యొక్క మేధ కావచ్చు, అవన్నీ చాలా దగ్గరుండి చూసినటువంటి వాడికి పాసం యాదగిరి గారు అంటే నాకు చాలా గౌరవం. సరే, ఈ గౌరవాన్ని కాసేపు పక్కన పెడితే పరిటాల రవి గారికి పవన్ కళ్యాణ్ గారికి మధ్య ఏమీ జరగలేదన్న విషయం గతంలో మనమే తెలుగు రాజ్యంలో కుండబద్దలు కొట్టేశాము, చాలా స్పష్టంగా వివరించాము. అసలు ఏ విధమైనటువంటి సంఘటనలు పవన్ కళ్యాణ్ గారికి పరిటాల రవి గారికి మధ్య జరగలేదు. అట్లాగే పరిటాల రవి గారు ఆ వస్తున్నటువంటి ఏవైతే ఆ అసత్య కథనాలు ఉన్నాయో, ఆ అవాస్తవాలు ఏవైతే ఉన్నాయో, ఆ వక్రీకరించినటువంటి కథనాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆయన జీవించి ఉండగా ఖండించకపోవటం మరొక పెద్ద తప్పిదం. ఆ తర్వాత వాళ్ళు ఖాదర్ మొహియుద్దీన్ గారు రాసినటువంటి పరిటాల రవి గారి జీవిత కథ ఏదైతుందో అస్తమించని రవి, అందులో చాలా సోదాహరణంగా ఎపిసోడ్ 20, ఎపిసోడ్ 23 ఈ 2 ఎపిసోడ్స్లో దీనికి సంబంధించినటువంటి చాలా వివరాల్ని చాలా విశేషంగా వాళ్ళు అందించడం జరిగింది. ఏమీ జరగలేదు, జరిగింది అసలు ఏమిటి, దానికి అసలు పవన్ కళ్యాణ్ గారికి ఏ విధమైన సంబంధం లేదు అన్న విషయం వాళ్ళు స్పష్టం చేసిన తర్వాత పరిటాల శ్రీరాములు గారితో గద్దర్ గారికి అనుబంధం ఉంది, గద్దర్ గారు చెబితే పరిటాల రవి గారు వింటారు కాబట్టి రాయబారిగా గద్దర్ గారి కోసం ఎన్ని వాస్తవాలండి. తర్వాత మీకు ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే నెల్లూరులో పవన్ కళ్యాణ్ గారు ఇంటర్మీడియట్ వరకు అక్కడ చదువుకున్నారు విఆర్ కాలేజీలో. సారీ ఫర్ ది ఇంటరప్షన్. వీడియోలోకి వెళ్లే ముందు మరొకసారి అసలు పరిటాల రవి గారికి పవన్ కళ్యాణ్ గారికి ఏంటి అసలు గొడవలు? ఏమీ లేవు గొడవలు. మీకు పరిటాల రవి గారి ఇప్పుడు మనం ఫిలిం నగర్ లో ఉన్నటువంటి నివాసం ఏదైతే ఉందో, పరిటాల రవి గారు ఆయన జీవించినటువంటి నివాసం, ఆ నివాసాన్ని ఆనుకున్నటువంటి స్థలం చిరంజీవి గారు జగ్గారావు గారు అనేసి సీనియర్ యాక్టర్ ఆయనకి అడ్వాన్స్ ఇచ్చి జగ్గారావు గారి దగ్గరికి అడ్వాన్స్ ఇచ్చారు. జగ్గారావు గారికి అడ్వాన్స్ ఇచ్చి తీసుకున్నారు. తీసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ కూడా ఆ తర్వాత చిరంజీవి గారు అప్పట్లో 10 లక్షల రూపాయలు, మొదట ఒక 3 లక్షలు ఇచ్చారు, తర్వాత 7 లక్షలు ఇచ్చి రిజిస్టర్ కూడా చిరంజీవి గారు చేయించేసుకున్నారు. జగ్గారావు గారి అవసరార్థం ఆయన దాన్ని చిరంజీవి గారికి అమ్మివేయటం జరిగింది. చాలా మంచి సైట్ అది. అక్కడ ఏమైందంటే పరిటాల రవి గారు ఏం చేశారంటే ఆయన భద్రతా సిబ్బంది ఉండడానికి, ఆయన భద్రతా కారణాల దృష్ట్యా ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఉండడానికి ఒక టెంట్ వేశారు. అందులో టెంట్ వేసి ఆ టెంటులో ఈ వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఉండటం ఇట్లాంటి ఇవి జరిగినాయి. జరిగిన తర్వాత వీళ్ళు అభ్యంతరం వ్యక్తపరిచారు, చిరంజీవి గారి వైపు నుంచి అభ్యంతరం వచ్చింది. వచ్చిన తర్వాత మొదట పరిటాల రవి గారి వైపు నుంచి వచ్చింది ఏంటంటే ఇది మాకు ఇచ్చేస్తే ఈ స్థలం మాదాపూర్లో చాలా మంచి సైట్ మీకు ఇస్తామని ఒక ప్రపోజల్ పంపించారు.
పంపిస్తే దానికి ఒప్పుకోకపోతే ఇందులో రాఘవేంద్రరావు గారు వచ్చారు, ఇందులోకి పరుచూరు బ్రదర్స్ వచ్చారు, మురళీమోహన్ గారు వచ్చారు, చంద్రబాబు నాయుడు గారి దాకా ఇది వెళ్ళింది వ్యవహారం. వెళ్ళిన తర్వాత అప్పుడు పరిటాల రవి గారు ఏంటంటే నాకు ప్రమాదం ఉంది కాబట్టి ఏంటంటే ఈ పక్కన ఇలా ఒక స్థలం ఉందనుకోండి, ఇక్కడ రేపు ఎవరైనా సరే వాళ్ళు వచ్చి మా ఇంట్లోకి రావడానికి వాళ్ళకి అవకాశం ఉంది, అలా ఉంది ఆ సైట్, మనం ఇప్పుడు వెళ్ళి చూసినా అర్థం అవుతుంది అది మనకి. కాబట్టి ఇక్కడ నా వ్యక్తిగత సిబ్బందిని నేను టెంట్ వేసి ఉంచడం జరిగింది. మీకు మార్కెట్ రేట్ కంటే 10 రెట్లు విలువైనటువంటి స్థలం మాదాపూర్లో ఇస్తానంటున్నాను కదా అన్నది పరిటాల రవి గారు అనడం జరిగింది. వద్దు మాదాపూర్లో మాకేమీ కాస్ట్లీ సైట్ మాకేం వద్దు, ఇప్పుడు దీని మార్కెట్ రేట్ ఎంతో ఆ మార్కెట్ రేట్ ప్రకారమే మేము మీకే అమ్మేస్తాం, రిజిస్టర్ చేసేస్తామని చెప్పి అప్పుడు ఉన్నటువంటి మార్కెట్ ప్రైస్ ప్రకారం చిరంజీవి గారు వాళ్ళు పరిటాల రవి గారికి వాళ్ళు దాన్ని రిజిస్టర్ చేయడం జరిగింది, అయిపోయింది. ఇదంతా చాలా కూల్గా జరిగిందండి. మొదట్లో కొద్దిగా ఎవరికి వాళ్ళు కొంత పంతాలకు వెళ్ళినట్టు అనిపించినా ఆ తర్వాత చాలా కూల్గా అద్భుతంగా సాల్వ్ అయిపోయింది. ఇందులో పవన్ కళ్యాణ్ గారికి ఏ సంబంధం లేదు, పవన్ కళ్యాణ్ గారికి ఏమీ తెలియదు. ఆ సమయంలో ఆయన ఏంటంటే నా ఖుషి వరకు ఏంటంటే నాన్ స్టాప్గా హెయిర్ పెంచుకొని ఉండటం, దాంతో ఏంటంటే ఆయన ఎక్కడికో వెళ్ళాడు, వియత్నాంకో మారిషస్కో ఎక్కడికో వెళ్ళినప్పుడు ఏంటంటే ఆయన అలా గుండు చేయించుకున్నాడు. మార్షల్ ఆర్ట్స్ కోసం చేయించుకున్నాడు. ఆయన జానీ సినిమా కోసం ఒక మార్షల్ ఆర్ట్స్ ట్రై చేస్తున్నాడు. దానికి హెయిర్ అసలు ఉండకూడదు, హెయిర్ లేకుండా ఉండాలి అంటే ఆయన ఏకంగా షార్ట్ హెయిర్ ఉండాలంటే కాదు అసలు గుండె చేసేసేయండి, గుండు చేయించేసుకుని మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని ఆయనకు చాలా కంఫర్ట్గా ఉంది. ఆయన తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు, దొరక పవన్ కళ్యాణ్ దొరికారని ఫిలిం జర్నలిస్టులు అందరూ వెంటపడ్డారు. ఫిలిం జర్నలిస్టులు అందరూ వెంటపడితే అందరికీ 1 by 1 అదే గెటప్లో ఆయన ఫోటోషూట్స్ ఇచ్చారు, ఇంటర్వ్యూలు ఇచ్చారు. నులక మంచం పక్కన ఒక స్టూల్ మీద ఒక ట్రాన్సిస్టర్ పక్కన ఒక రాగి బిందులో నీళ్లు, ఇదే నా లైఫ్ స్టైల్ అని చెప్పి అవే కవర్ పేజీలు అన్ని సినిమా వారపత్రికలు లోపల స్టిల్స్ అవి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. మీకు ఎవరైనా తీసుకెళ్ళిపోయి మీకు గుండు కొట్టి తర్వాత మిమ్మల్ని అంత అవమానిస్తే మనం చాలా అసలు మనకేమి జరగలేదు అన్నట్టు మనము బయటకు వచ్చి మనం ఇంటర్వ్యూలు ఇవ్వము, ఫోటో సెషన్స్ చేసుకోమన్నమాట. ఎందుకంటే ఆ బాధలో ఉండిపోతే అసలు ఇదే ఇలా జరిగింది ఏంటన్న ఆలోచనలో ఉండిపోతాం మనము. అయిపోయింది. దీన్ని జమీన్ రైతు ఈవేళ డోలేంద్ర ప్రసాద్ గారు ఈవేళ మాట్లాడుతున్నారు, చాలా ఛానల్లో మాట్లాడుతున్నటువంటి డోలేంద్ర ప్రసాద్ గారు వాళ్ళది నెల్లూరు వెంకటరామనాయుడు గారి పత్రిక. అందులో మొదట ఈ కథనం వచ్చి ఇది నాగబాబు గారికి మొదట దీన్ని తెలియజేశారు. ఎందుకు ఆ కథనం బయటికి రావడం జరిగింది? ఫస్ట్ థింగ్ అంటే ఎక్కడ గొడవ, ఎవరో పుట్టించారు, ఎవరో సృష్టించారు, రూమర్స్ క్రియేట్ ఎవరో సృష్టించారు. అది విజయవాడలో పుట్టించారు. ఆ పుట్టించింది కాస్త అది నెల్లూరులో జమీన్ రైతులో వేయటం, జమీన్ రైతు పత్రిక మీద నాగబాబు గారు వీళ్ళు కేసు వేయటం, ఇదంతా జరిగింది. అయిపోయిన తర్వాత ఏంటంటే ఇది మిగతా ఏమంటారు వీటిని కొన్ని పత్రికలు ఉంటాయి కదా, ఆ సినిమా వార పత్రికలు, మాస్ పత్రికలు కొన్ని ఉండే విజయవాడ నుంచి వచ్చేవి. వీటిలో విపరీతంగా దీనిని ప్రచారం చేయటం మొదలుపెట్టారు. ఇది ప్రచారం చేయటం మొదలుపెట్టిన తర్వాత డెక్కన్ క్రానికల్ వాళ్ళు దీన్ని ప్రచురించడం జరిగింది. డెక్కన్ క్రానికల్ ఆంధ్రభూమిలో వచ్చిన తర్వాత డెక్కన్ క్రానికల్ ముందు పవన్ కళ్యాణ్ గారు వచ్చి బైఠాయించారు. దీన్ని మీరు నిజమని నిరూపించండి, నా అభిమానుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. రోడ్డు మీదకి వచ్చింది దీని గురించే. డెక్కన్ క్రానికల్ ముందు ఆయన బైఠాయించింది దీని గురించే. డెక్కన్ క్రానికల్కి వెళ్ళబోతున్నారు అన్నది ముందు రోజు ఆయన రెక్కి చేసుకున్నారు. వెళ్ళి సికింద్రాబాద్ స్టేషన్ బ్యాక్ సైడ్ దిగి అక్కడి నుంచి డెక్కన్ క్రానికల్ వాకబుల్గా వెళ్ళిపోవచ్చు. అక్కడి నుంచి ఆయన ప్లాన్ చేసుకుని వెళ్ళటం జరిగింది. అయిపోయిన తర్వాత డెక్కన్ క్రానికల్ వాళ్ళు ఏ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ గారు అక్కడ బైఠాయించి ప్రశ్నించింది ఏంటంటే, పరిటాల రవి గారు జీవించే ఉన్నారు, మీరు ఆయన ఎక్స్ప్లెనేషన్ అడగండి, మీరు జరిగిందా లేదా మీరు వెళ్ళి ప్రశ్నించండి, మీరు ఎంతసేపు నన్ను బ్లేమ్ చేస్తూ రాస్తారేంటి, ఆయనని మీరు ప్రశ్నించరేంటి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ప్రశ్నించారు. అది అలా కొనసాగిన తర్వాత మీకు ఇప్పుడు ఇందాక మీరు లేవనెత్తిన అంశం ఏంటంటే గద్దర్ గారి అంశం లేవనెత్తారు. మీకు కొడినెల వెంకట్రావు గారు పరంపదించిన తర్వాత 2007లో భౌతికాయాన్ని సందర్శించడానికి గద్దర్ గారు నివాసానికి రావడం జరిగింది. వెంకట్రావు గారు నివసించిన నివాసానికి రావడం జరిగింది. గద్దర్ గారిని వెలుపల్లించి లోపలికి స్వయంగా నేనే తీసుకుని వెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి అప్పచెప్పా. పవన్ కళ్యాణ్ గారు వచ్చి గద్దర్ గారి చేతులు పట్టుకొని వాళ్ళిద్దరూ కలిసి లోపలికి వెళ్ళి వాళ్ళ వెనకాల నేను వెళ్ళాను. భౌతికాయానికి నివాళులు అర్పించి వెలుపలికి వచ్చిన తర్వాత కూడా నేను కలిసే ఉన్నాను.
పక్కనే ఉన్నాను. గద్దర్ గారు పవన్ కళ్యాణ్ గారిని గట్టిగా హత్తుకొని ఆయన తన పరామర్శ తెలియజేసి అక్కడి నుంచి గద్దర్ గారు వెళ్ళటం జరిగింది. ఇక్కడ గద్దర్ గారు అంటే పవన్ కళ్యాణ్ గారికి ఏ వయసు నుంచి విపరీతమైన అభిమానం అంటే, పవన్ కళ్యాణ్ గారు ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో విఆర్ కాలేజ్ నెల్లూరులో ఆయన ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో నెల్లూరులో గద్దర్ గారు వచ్చి సభ పెట్టారు. పెట్టి నెల్లూరులో గద్దర్ గారు ఆయన ఆడి పాడి అవన్నీ పవన్ కళ్యాణ్ గారి మీద విపరీతమైనటువంటి ముద్ర వేశాయి. ముద్ర వేసి ఆయన ఆ దిశగా ఆలోచించేటటువంటి ఆలోచన విధానానికి గద్దర్ గారు స్ఫూర్తి. అలా గద్దర్ గారి మీద పవన్ కళ్యాణ్ గారికి చాలా అభిమానం ఉంది. అదే జనసేన ఆవిర్భావ సభ అయినటువంటి నోవాటెల్ హోటల్లో కూడా మార్చి 14, 2014 గద్దర్ గారికి సంబంధించి ఆయన ఎలా స్ఫూర్తి చెందారో, గద్దర్ గారు ఏ పాటలు పాడారో అవి పాడి పవన్ కళ్యాణ్ గారు వేదిక మీద వినిపించారు. అంతేగాని గద్దర్ గారి మీద ఆయనకు అంత అభిమానం, అంత ప్రేమ ఉండేది. అది మొన్న పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఆయన అసంకల్పితంగా చెప్పారు, సంకల్పితంగా చెప్పారు, గద్దర్ గారి మీద ఆయనకున్నటువంటి ప్రేమని ఒక తండ్రి మీద ఉన్నటువంటి ప్రేమలాగా ఆయన వ్యక్తపరుస్తూ, నేను ఇట్లా ఆయన అడగగానే నేను ఆయన కొనిపెట్టాను, అది ఆయన మీద నాకున్నటువంటి ప్రేమ, అవ్యాజ్యమైనటువంటి అనురాగం అనే అర్థంలో ఆయన మాట్లాడారే కానీ దానికి వేళ అవాకులు చవాకులు పేలటం, దాని మీద రంధ్రాన్వేషణ చేయడం చాలా బాధాకరమైనటువంటి అంశం. అదే పరిటాల రవి గారితో ఉన్న ఆ గొడవల వల్ల గద్దర్ గారిని రాయబారానికి పంపించడం కోసమే అవాస్తవాలు, అన్ని అవాస్తవాలండి. ఎన్ని శ్రీరాములయ్య గారితో గద్దర్ గారికి పరిచయం ఉంది కాబట్టి చెప్పిస్తే వింటారు అనేసి పాశం యాదవ్ గారు శ్రీరాములయ్య గారికి గద్దర్ గారికి ఉన్న పరిచయం ఎప్పటిది? గద్దర్ గారికి రవి గారికి ఉన్న పరిచయం తర్వాత. ఇప్పుడు రవి గారు కూడా ఉద్యమంలోనే ఉన్నారు. ఆయన ఏది ప్రజా జీవితంలోకి రావడానికి ముందు అజ్ఞాతవాసంలో ఆయన కూడా ఉద్యమంలో ఉన్నారు. పెట్టాల రవి గారు లేదని చెప్పడానికి లేదు. ఆయన జీవిత కథలో కూడా ఆయన ఎక్కడున్నారు, ఎక్కడ తలదాచుకున్నారు చాలా వివరంగా వాళ్ళు విశదీకరించారు. దానిని కాదనలేవు. అంత మాత్రాన గద్దర్ గారు చెప్తే వెంటనే పరిటాల రవి గారు ఏం వింటారు, అప్పటికి సంఘటన అయిపోయింది అనుకుందాం కాసేపు. వీళ్ళు ఏదైతే పవన్ కళ్యాణ్ గారికి గుండు చేయించాం, అది చేయించాం, ఆయనని మేము ఇది చేసాం, అది చేసాం అంటున్నారు. ఆ సంఘటన జరిగిపోయిందని కదా అనుకుంటున్నారు. జరిగిపోయిన తర్వాత మళ్ళీ రాయబారం ఏంటి? అదే నాకు అర్థం అవట్లా. ఫస్ట్ అసలు జరగలేని దాన్ని జరిగింది అంటున్నారు. జరిగిన తర్వాత రాయబారం ఏంటి? ఇప్పుడు గద్దర్ గారు జరిగింది అనుకుందాం ఈ సంఘటన. గద్దర్ గారు వెళ్ళి ఇప్పుడు పాపం వాళ్ళని విడిచిపెట్టు లేకపోతే వదిలిపెట్టు, ఎందుకు ఇలా చేసామని గద్దర్ గారు వెళ్ళి పరిటాల రవి గారిని అడుగుతారా? ఇవాళ ఇద్దరూ లేరు. అవును, మనం మాట్లాడాలంటే నిజాలు నిర్ధారించాలని ఇద్దరు లేరు, గద్దర్ గారు లేరు. కానీ జరగలేదన్నది వాస్తవము. ఇవాళ మాట్లాడుతున్నవి గద్దర్ గారు దీనికోసం గద్దర్ గారితో పవన్ కళ్యాణ్ గారు చెలిమి చేశారు అని చెబుతున్నారే, అవి కూడా అవాస్తవాలు, ఏమాత్రం వాస్తవం కాదు. అంటే వాళ్ళిద్దరి మధ్య ఆ ప్రేమ ఎలా ఉంది, నేను ఎంత పవన్ నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేసి గద్దర్ గారే చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. అవును, నన్ను ఎంత అభిమానిస్తాడు, నేను ఏరా తమ్ముడు అని ఎంత చనువు నాది అనేసి అని ఆయన చాలా క్లియర్ గా చెప్పారు. మరి వీళ్ళెందుకు ఇది ఇప్పుడు ఈ సందర్భం మారేడికాయ చేయడం? ఇప్పుడు తెలంగాణ సమాజం పట్ల కానీ, తెలంగాణ సంస్కృతి పట్ల కానీ, తెలంగాణ జీవన విధానాల పట్ల కానీ, తెలంగాణ ఆహారపు అలవాట్ల పట్ల కానీ, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల పట్ల కానీ తెలుగు సమాజంలో చాలామందికి సదభిప్రాయం ఉంది. సత్సంబంధాలు నెలకొల్పుకుందాం అనేటటువంటి భావన ఉంది. దీనిని కాదు అనేటటువంటి ఒక వర్గం కూడా ఇవాళకి ఇప్పటికీ ఎడదగకుండా కృషి చేస్తున్నటువంటి ఒక వర్గం కూడా ఉంది. వాళ్ళ గురించి నేనేమి ఇవాళ మాట్లాడదలుచుకోలేదు. ఒక రాయలసీమ వాడిగా తెలంగాణ మీద ఒక కవిత రాసిన వాడిగా చెప్తున్నాను నేను. తెలంగాణ సమాజం మీద ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, తెలుగు జాతికి సంబంధించి, తెలుగు చరిత్రకు సంబంధించి అనేక అంశాలు కావచ్చు, చారిత్రక ఆధారాలు కావచ్చు తెలంగాణ మాగాణిలోనే లభ్యమయ్యి, అంత ఘనమైనటువంటి సంపద, వారసత్వ సంపద, చరిత్ర, సంస్కృతి ఉన్నటువంటి నేల తెలంగాణ. అవును, ఉత్తర భారతదేశానికి మనం వెళ్ళాలి అని అనుకుంటే ఇవాళకి కనీ విని ఎరుగని రవాణా సౌకర్యాలు కలిగినటువంటి నేల తెలంగాణ మార్గం గుండానే మనం ఉత్తర భారతదేశానికి వెళ్ళడానికి అవసరమైనటువంటి పూర్తి స్థాయిలో ఉన్నటువంటి చరిత్ర మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మనం మహారాష్ట్రకు వెళితే ఎంతమంది తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళు అక్కడ పొట్టపోసుకుని తెలుగువారి కీర్తి పతాకని అక్కడ రెపరెపలాడించారన్నది మహారాష్ట్రకు వెళితే మనకు అర్థమవుతుంది. అక్కడ ఏది ముంబైకి మేయర్లు చేసినటువంటి వాళ్ళు, మహారాష్ట్రకు ముఖ్యమంత్రులు చేసినటువంటి వాళ్ళు తెలుగు వాళ్ళు ఉన్నారు తెలంగాణ ప్రాంతం నుంచి వెళ్ళి.
తెలంగాణ రాయలసీమ నుంచి తెలంగాణకు వచ్చి తెలంగాణ నుంచి ముంబైకి వెళ్ళి ముంబైలో తెలుగువారి కీర్తి పతాక ఎగురవేసినటువంటి తొలితరం స్టార్ హీరోల్లో ఒకడైనటువంటి పైడి జయరాజు గారు మన తెలుగువాడు. ఇట్లా మూలాలు చాలా ఉన్నాయి మనం మాట్లాడుకోవాలనుకుంటే. కాకపోతే తెలంగాణ సమాజం ఏం మాట్లాడుతోంది ఇవాళ అంటే, మేము చాలా ప్రత్యేకం, మాకు రాష్ట్రం విడిపడిపోయిన తర్వాత, రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పడిన తర్వాత వాళ్ళు ఉండాలి వీళ్ళు ఉండకూడదు, వీళ్ళు ఉండాలి వీళ్ళు రాకూడదు, వాళ్ళు వస్తే వీళ్ళు లేకూడదు అనేటటువంటి నినాదం ఇవాళ కొత్తగా మళ్ళీ తీసుకున్నారు. మీకు అర్థమవుతుందా? ఇవాళ కొత్తగా మళ్ళీ ఈ నినాదాన్ని తలకెత్తుకున్నారు. ఈ తలకెత్తుకోవడం వల్ల ఎవరు ఎక్కువగా నష్టపోతారన్న విషయం కూడా ఆలోచించుకోవాలి. ఓకే, అది సంధ్య గారు మంచి విశ్లేషణ అందించారు. ఎప్పుడైనా వాస్తవాలు చెప్పాలి, జరిగినట్టు చెప్పాలి, కానీ అవసరానికి సందర్భానికి మాటలు మార్చి వ్యక్తికి అంటే సరే ఆ సందర్భంలో ఆ వ్యక్తి ఏం మాట్లాడారు ఏంటి అనేది పక్కన పెడితే సందు దొరికింది కదా అని దూరిపోవడం అనేది కరెక్ట్ కాదు కదా. అందుకే అనిపించింది. సరే, మీరు క్లోజ్ అసోసియేట్ కాబట్టి అందుకోసం మిమ్మల్ని అడిగాను. మంచి విశ్లేషణ నుంచి ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.